సీతాఫల్ మండిలో రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖరరావు హెచ్యుజే ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మే 18న జరగబోయే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం మహాబర్నా విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఇందిరా పార్కులో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖులు పాల్గొంటారు. పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి దగ్గర ఉంది. మరి గతంలో మేము మా సమస్యల విషయంలో సమాచార శాఖ మంత్రిని కలవాలంటే ఎంతో ఈజీగా ఉండేది. ఇలా మన అందరి పరిస్థితి తెలుసు. మరి వాళ్ళ ముఖ్యమంత్రిగా మరి ఇన్ని వర్గాలకు ఏ వర్గాల ముఖ్యంగా జర్నలిస్టులకు అందుబాటులో ఉండడం లేదనేది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులతో పాటు అందరికి కూడా అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు అక్రిడేషన్ లేని వాళ్ళకి అందరికీ కూడా ఈ వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున నిర్వహించే ధర్నా కార్యక్రమంలో కూడా జర్నలిస్ట్ మిత్రులు హాజరు కావాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యల పట్ల స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల మేము ఉద్యమ కాలంలో క్రియాశీలక పాత్ర నిర్వహించాం అనే విషయాన్ని ఈ ఉద్యమ ప్రభుత్వానికి తెలియని కాదు. మాకు అనేక రకాల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారు మాతో ముఖాముఖిలో అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో నెరవేరలేదు. 9 సంవత్సరాలు పూర్తి కావస్తున్న మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి తాము అనుకున్నాయని ఊటావుటిన అడగని అనుకున్నాయి అన్ని ఊటం చేస్తున్న ప్రభుత్వం మరి జర్నలిస్టుల సమస్యల విషయంలో ఎందుకో ఆ స్థాయిలో స్పందించట్లేదు అనేది యావత్తు తెలంగాణ జర్నలిస్ట్ సమాజం కూడా ఓ నిరాశ నిస్పృహతో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇళ్ల స్థలాలకు సంబంధించి జర్నలిస్టులందరికీ ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫు నుంచి హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ తరఫు నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.